ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు తనను బెదిరించే ప్రయత్నం చేశారని కొల్ల పెద్దలతో హెచ్చరికలు పంపారని సంచలన ఆరోపణలు చేశారు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పార్లమెంటు పరిధిలో సుడిగాలి పర్యటన చేస్తూ ఒకే రోజు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు వర్మ. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆచంట రాకముందే ఇక్కడి ప్రస్తుత ప్రజాప్రతినిధికి నాకు మధ్య ఓ ఘటన జరిగిందంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎగిరేది కూటమి జెండానేని తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు వర్మ. ఎస్సీ అట్రాసిటీ కేసులు జూన్ 4 తర్వాత మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో మీకు తగలడానికన్నా ముందే, ఈ నియోజకవర్గానికి రావడానికన్నా ముందే నాతో కూడా పంచాయతీ డిఎన్ఆర్ కాలేజీ ఎలక్షన్ లో ఆయన వర్గాన్ని చిత్తుగా ఓడించినటువంటి వ్యక్తి. నా మీద పరువు నష్టం దావా వేసినటువంటి పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. కుల పద్ధతుల్లో హెచ్చరికలు జారీ చేశాడు. నా అందు చూస్తానన్నాడు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నా, మేము కూడా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు పోలీసు కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు